అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చట్టాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేసాడండి, ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. మళ్ళీ మీకు అన్ని చట్టాలు తెలిస్తే తప్ప మీరు క్రోనలాజికల్లో పెట్టడానికి లేదు. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ అండి, ఎప్పుడండి? బాల్య వివాహాల నిషేధ చట్టం, శారద చట్టం 1929లో వచ్చింది. అలాగే మనకి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అండి. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రత్యేక వివాహాల చట్టము, ఇది 1954లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది వచ్చిందండి. అలాగే హిందూ స్త్రీల ఆస్తి హక్కు చట్టం అనేటువంటిది 1937లో వచ్చింది. 1937 హిందూ స్త్రీల ఆస్తి హక్కు చట్టం 1937. అలాగే హిందూ వివాహ చట్టం అందరికీ తెలిసిందే అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా సార్లు చెప్పుకున్నాం, 1955. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి. ఫస్ట్ ఏమో సి, తర్వాత వచ్చి ఫస్ట్ ఏమో ఏ, తర్వాత సి, ఆ తర్వాత వచ్చేమో బి, ఆ తర్వాత డి. ఏసీబిడి దీనికి ఆన్సర్ అవుతుందండి. ఏసీబిడి ఇదిగో ఇక్కడ ఉన్నది. ఏసీబిడి పెట్టినటువంటి వాళ్ళు 1 మార్క్ తీసుకోండి. ఏసీబిడి పెట్టినటువంటి వాళ్ళు